హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే మనం షాపింగ్ వ్లాగ్‌తో స్టార్ట్ చేద్దాము. షాపింగ్ కోసం అని చెప్పేసి బయటికి వెళ్తున్నాను. ఇప్పుడు టైం అరౌండ్ 10:40 అలా అయింది. బయటికి వెళ్ళి చూసేసరికి ఒక్క షాప్ కూడా ఓపెన్‌లో లేదు. ఇంక ఇవేమీ అయ్యే పనుల్లా లేవు అన్నట్టుగా ఇంక ఇంటికొచ్చేసి లంచ్ అయితే స్టార్ట్ చేశాను. లంచ్ ప్రిపరేషను. ఇంకా పిల్లలు కూడా ఆఫ్టర్‌నూన్‌కే వస్తారు. వాళ్ళకి బాక్స్‌లు ఏం ప్రిపేర్ చేయలేదు. మార్నింగ్ లేచి పిల్లలనైతే పంపించేసి ఇంకా లంచ్ ఆఫ్టర్నూన్ అప్పుడు చేసుకోవచ్చు అని చెప్పేసి షాపింగ్కి వెళ్దాం అన్నట్టుగా వెళ్ళాము. కాకపోతే షాప్స్ ఏమి ఓపెన్లో లేవు కదా, ఇంకా లంచ్ చేసేసి తర్వాత వెళ్దాము అన్నట్టుగా ఇంటికి వచ్చేసి లంచ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. కాకపోతే పిల్లలతో తిరగడం కష్టం కదా, ఇంకా ఫ్రెండ్ వాళ్ళని అయితే రమ్మన్నాను. వాళ్ళ పిల్లల్ని తీసుకొని ఫ్రెండ్ వస్తా అన్నది. ఇంకా పిల్లలందరినీ మా హస్బెండ్ చూసుకుంటే మేమిద్దరం వెళ్ళొచ్చు అని చెప్పి ప్లాన్ అనమాట. ఇలా టైం ఉన్నప్పుడు ఫ్రీగా అలా ఫ్రెండ్స్తో వెళ్తూ ఉంటే హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు ల్యాప్టాప్ పిల్లలు ఇవి ఇంకా ఈ వర్క్ ఈ స్ట్రెస్ ఇలానే ఉంటుంది కదా, అప్పుడప్పుడు ఫ్రీ ఉన్నప్పుడు ఇలా వెళ్తూ ఉంటే బాగా అనిపిస్తుంది. నాకే కాదు, నా టైం నేను ఎలా ఇచ్చుకుంటానో మా హస్బెండ్కి కూడా తన ఫ్రెండ్స్తో వెళ్ళడానికి, తన పనులు చూసుకోవడానికి అలా నేను అప్పుడు పిల్లల్ని చూసుకుంటూ ఉంటా. ఇలా మంచి అండర్స్టాండింగ్తో ఇద్దరం ఉంటే మనకి ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట. ఒక్కళ్ళమే అన్నీ చేసుకోవాలన్నా ఇబ్బంది అవుతూ ఉంటుంది. అండ్ ఎప్పుడు ఇంట్లోనే ఆఫీస్ వర్క్ పిల్లలు అన్నా కూడా చాలా స్ట్రెస్గా అనిపిస్తూ ఉంటుంది. అందుకే అప్పుడప్పుడు ఇలాంటి బ్రేక్స్ తీసుకుంటూ ఉంటాము. ఇంక ఇప్పుడైతే వాళ్ళ కోసం కూడా కలిపి సాంబార్ అయితే కుక్ చేస్తున్నాను, ఈజీగా అయిపోతుంది అని చెప్పి. ముందైతే దానికి కావాల్సినవన్నీ తీసి పక్కన పెట్టుకున్నాను. ఇంక ఇవన్నీ ఒకసారి వాష్ చేసి దాని తర్వాత ఇంకా సాంబార్ అయితే స్టార్ట్ చేయాలి. మా మమ్మీకి సాంబార్ చేయటం బాగొచ్చు. కాకపోతే నేను నాకు నచ్చిన ప్రాసెస్లో చేస్తూ ఉంటా, ఒక్కోసారి అటు ఇటు అవుతూ ఉంటుంది. ఇప్పుడైతే టేస్ట్ బాగానే వచ్చింది ఆ రోజు. ఇంక ఇక్కడైతే ఫస్ట్ అవన్నీ నీట్గా వాష్ చేసి పెట్టుకొని పప్పుని కొంచెం నానబెట్టి పెడితే త్వరగా కుక్ అవుతుంది. లేదంటే ఒక 3-4 విజిల్స్ అయితే మంచిగానే కుక్ అవుతుంది. ఇంక ఇప్పుడైతే ఆనియన్స్ కట్ చేస్తున్నాను. ఫస్ట్ ఆనియన్స్ వేసి అలా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది అనమాట. తర్వాత పోపు వేసుకోవాలి. కొంతమంది ఏంటంటే డైరెక్ట్గా పోపు వేసి దాని తర్వాత ఇవన్నీ వెజిటేబుల్స్ వేసి దాని తర్వాత పప్పు అలా వేస్తూ ఉంటారు. కొంతమంది ఏమో వెజిటేబుల్స్లోనే ఉప్పు కారం అలా వేస్తూ ఉంటారు. ఇప్పుడు నా వర్షన్ అయితే చూసేయండి నేను ఎలా చేస్తానో. ఇలా ఈజీగా అనిపిస్తుంది నాకు చేయటం కూడా. దీనిలో ఏంటంటే పచ్చిమిర్చి ఎక్కువ వేయాలి, ఎండుకారం తక్కువ వేయాలి. పచ్చిమిర్చి వల్ల ఫ్లేవర్ మంచిగా అనిపిస్తుంది. అందుకే ఎక్కువ పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. ఇంకా పిల్లలు తింటారు కాబట్టి కొంచెం కారం తక్కువగానే వేస్తాము, అంత ఎక్కువ మేము వేయము. ఇంకా దీనిలో ఎటువంటి మసాలా కానీ అల్లం పేస్ట్ కానీ అలా ఏమి వేయను నేను. ఇంకా నార్మల్గా బెల్లం ఒకటి యూజ్ చేస్తాను, సాంబార్ పౌడర్ వేస్తాను లాస్ట్లో ఫ్లేవర్ కోసం. ఇక్కడైతే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఇలా టైం ఉన్నప్పుడు ఇంకా మనకు హడావుడిగా ఏముండదు అనమాట. మంచిగా కుక్ చేసుకోవచ్చు. మంచిగా సాంగ్స్ పెట్టుకొని, పిల్లలు కూడా లేరు కదా, ఒక్కదాన్నే బాగా ఎంజాయ్ చేసుకుంటూ కుక్ చేస్తున్నా. మా హస్బెండ్కి ఏదో పని ఉంటే ఇంక వెళ్ళారనమాట బయటికి. ఇంకా తను అది చూసుకొని పిల్లల్ని తీసుకొని వస్తా అని చెప్పారు. ఇంక ఇప్పుడైతే అంతా రెడీగా పెట్టుకొని ఫ్రీగా కుక్ చేస్తూ ఉన్నా. అదే హడావుడిగా ఉన్నప్పుడైతే ఇంకా ఆల్రెడీ ప్యాన్ పెట్టేసి ఒక్కొక్కటి వెజిటేబుల్స్ కట్ చేసి వేస్తూ ఉంటాను. ఇంక ఇప్పుడైతే ఇంక ఇట్లా చేస్తూ ఉన్నా. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసాక అనిపిస్తుంది ఇవన్నీ వేసి పెట్టే అంత గిన్నె అయితే ఉందా లేదా అని ఆలోచిస్తున్నా. ఎందుకంటే యూజ్ చేసే వరకే ఉంచుకున్న, మిగతా అన్నీ కూడా పైన సర్దా అనమాట. ఎలాగో వాడట్లేదు కదా ఇంట్లో, ఎందుకు అన్నీ అడ్డంగా అని చెప్పేసి ఇంక అందుకే ఆలోచించుకుంటా సొరకాయ కూడా చిన్న ముక్కే తీసుకున్నా. నార్మల్గా మాకు సాంబార్లో సొరకాయ అంటే చాలా ఇష్టం, బాగా తింటాం. పిల్లలు కూడా మంచిగా తింటారు. ఇంక అందుకే సగమే తీసుకొని ట్రై చేస్తున్నా. ఇంక ఇక్కడ చింతపండు అయితే నానబెట్టడం మర్చిపోయా. నార్మల్గా అయితే ఇలా ఏదైనా పులుసు ఐటెం చేసుకోవాలంటే ఫస్ట్ చింతపండే నానబెట్టాలి. మనం పులుసు చేసుకునే లోపల అది మంచిగా నానుంటుంది, మనకి మంచిగా వస్తుంది అనమాట గుజ్జు అదంతా. కాకపోతే ఇక్కడ లేట్ అయింది. ఇలాంటి లేట్ అయినప్పుడు ఏంటంటే నేను హాట్ వాటర్తో నానబెడతాను. ఇదే కాదు, బ్రేక్ఫాస్ట్కి మనం మినపప్పు అలా నానబెట్టుకోవాలన్నా కూడా ఎప్పుడైనా లేట్గా నానబెట్టాల్సి వస్తే కొంచెం హాట్ వాటర్ వేసి నానబెడితే ఏంటంటే త్వరగా నానుతాయి. ఇక్కడైతే ఫస్ట్ ములక్కాడలు ఫ్రై చేసుకుంటున్నానండి. ములక్కాడలు చాలా పచ్చివాసన వస్తాయి, ఎందుకో నార్మల్ వెజిటేబుల్స్తో కలిపి వేస్తే ఫ్రై అవ్వనట్టు అనిపిస్తుంది. అందుకే ఇలా ఫ్రై చేసుకుంటా. నార్మల్గా ములక్కాడ టమాటా కర్రీ చేసినప్పుడు కూడా నేను విడిగానే
ఇవి ఫ్రై చేసుకుంటా ఉంటా. అప్పుడు ఆ పచ్చివాసన అనేది అనిపియదు. ఇక్కడ ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకున్నాను. నార్మల్‌గా అయితే ములక్కాడలు తీసి మళ్ళీ వేరే ప్లేట్‌లో పెట్టుకుంటా. ఇప్పుడు అదంతా ఎవరు చేస్తారులే అని చెప్పేసి ఆనియన్స్ కూడా దానితో పాటే ఏసా. ఇక్కడేంటంటే కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ కూడా దీంతో కలిపే ఎయ్యాలి. ఆ ఫ్లేవర్స్ అనేది మంచిగా పట్టి అనిపిస్తది టేస్ట్. ఇవన్నీ ఏసిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం కల్లులుప్పు వేసుకుంటే ముక్కలనేది త్వరగా మగ్గుతాయి. సాల్ట్ ఏస్తే ఎప్పుడైనా కూడా ముక్కలు త్వరగా కుక్ అవుతాయన్నమాట. దేనిలో అయినా ముందు కొంచెం సాల్ట్ వేసుకుంటే బెటరు. ఇప్పుడైతే పప్పు కంప్లీట్ అయిపోయింది. పప్పులో కొంచెం కారం, ఉప్పు, చింతపండు రసం వేసుకొని రెడీగా పెట్టుకుంటాను. దాన్ని ఆ ముక్కలు వేగుతాయి కదా, వాటిల్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అందుకే అవి మగ్గే లోపల ఇది రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఈ పులుపు అనేది మనం అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. పుల్లగా అనిపిస్తే కొంచెం వాటర్ అలా కన్సిస్టెన్సీని బట్టి మనం వేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడైతే మగ్గిపోయినాయి కదా, వాటిల్లో పప్పు అయితే యాడ్ చేశాను. ఇంకొంచెం పులుపు తక్కువైనట్లు అనిపించింది. అందుకే కొంచెం చింతపండు రసం అయితే యాడ్ చేస్తున్నాను. వీటన్నిటిని మంచిగా ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి కుక్ చేయాలి. ఇవి కుక్ అవుతున్నాయి అనుకున్నప్పుడు కొంచెం బెల్లం అనేది యాడ్ చేయాలి. బెల్లం మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి. ఇలా సాంబార్లో కానీ, రసంలో కానీ, చింతపండుతో చేసే వాటిలో కొంచెం బెల్లం వేస్తే మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇలా మంచిగా మరిగిన తర్వాత బాగా అట్లా పొంగుకుంటూ మరగాలన్నమాట. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. అప్పుడు పోపు అయితే వెయ్యాలి. ఇప్పుడు పోపు కోసం అయితే మంచిగా కొంచెం నూనె తీసుకొని జీలకర్ర, పోపు దినుసులు అవన్నీ వేసుకొని ఎండుమిర్చి, వెల్లుల్లి మరిన్ని వేసుకోవాలి. అప్పుడు ఫ్లేవర్ బాగుంటుంది. ఇంగు వేసుకోవాలి. ఇంగు వల్లనే మనకి చుట్టుపక్కల వాళ్ళకి ఆ స్మెల్ వస్తుంది అనమాట. తాలింపులోనే స్మెల్ అనేది ఉంటుంది. మనకి ఇంతకుముందు ఏమనే వాళ్ళంటే తాలింపు వేస్తే చాలు ఆకలి అవుతుంది ఆ స్మెల్కే అన్నట్టుగా ఉండేదన్నమాట. అంత బాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి మాడకుండా అట్లా. ఇప్పుడైతే అదే స్మెల్ వస్తుంది నాది కూడా. దాన్ని తీసుకెళ్ళి సాంబార్లో వేస్తే మన సాంబార్ రెడీ అయిపోయినట్టే. ఇది వేసిన తర్వాత కొంచెం సాంబార్ పౌడర్ వేసి ఇంకొంచెం సేపు మరగనిస్తాను అనమాట. మంచిగా అన్ని ముక్కలు ఫ్రై అయ్యి మంచి ఆ ఫ్లేవర్స్ అంతా దిగి చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ఎక్కువ పప్పు వేయొద్దండి, కొంచెమే పప్పు వేసుకోవాలి. సాంబార్ పలుచగా ఉంటేనే బాగుంటుంది. పప్పుచారు అయినా కూడా అంతే, పలుచగా ఉంటేనే బాగుంటుంది. ఇక్కడైతే సాంబార్ కోసం అని చెప్పి వడియాలు అయితే ఫ్రై చేసి పెట్టాను. ఇవి హోమ్ మేడే, ఇంట్లో చేసినవే, బియ్యం పిండితో చేసినవి. రైస్ కూడా పెట్టాను. ఈ లోపల మా హస్బెండ్ పిల్లల్ని తీసుకొని అయితే వచ్చారు. ఫ్రెండ్ వాళ్ళు కూడా వస్తున్నారనమాట. వాళ్ళు వచ్చాక లంచ్ అయితే కంప్లీట్ చేయాలి. కశ్వికి ఫేవరెట్ సాంబారు, రసం మంచిగా అదే తినేస్తుంది. వాళ్ళు వచ్చాక వాళ్ళని ఫ్రెషప్ చేయించి అందరం కలిసి కూర్చొని లంచ్ అయితే చేస్తున్నాము. పిల్లల్ని పడుకోబెట్టి పెద్దోళ్ళు అయితే ఆడుకుంటారు. కశ్వి అయితే పడుకుంది. కశ్విని పడుకోబెట్టి మా హస్బెండ్ని చూసుకోమని చెప్పి నేనైతే ఫ్రెండ్ని తీసుకొని బయటికి వెళ్ళాను. బయటికి వెళ్ళి పిల్లలకి కావాల్సినవి అన్నీ తీసుకొని వచ్చామన్నమాట. అంటే ఈ నాప్కిన్స్ ఎక్కువ పోగొడతా ఉంటారు కదా, ఈ వర్షాకాలము జలుబు ఇట్లుంటుందిగా అని చెప్పేసి ఎక్కువ పడతా ఉంటాయి. అవి స్లిప్పర్స్ ఇలాంటివి కొన్ని ఉంటే అవన్నీ తీసుకొని కొంచెం అట్లా విండో షాపింగ్ చేసి ఇంటికైతే వచ్చాము. ఇంటికి వచ్చేసి పిల్లలకైతే జ్యూస్ చేసి ఇస్తున్నాను. స్నాక్స్కి ఇంట్లో కారపూస ఉంటే అదే పెట్టాను. జ్యూస్ అయితే వీళ్ళకి చేసి ఇస్తున్నాను. చిన్నోళ్ళు ఇద్దరు పడుకున్నారు. పెద్దోళ్ళు అయితే జ్యూస్ తాగుతున్నారు. వీళ్ళు ఇది అయిపోయిన తర్వాత నేను మమ్మీ వాళ్ళు వస్తా అన్నారన్నమాట నైట్కి. వాళ్ళ కోసం డిన్నర్ ప్రిపేర్ చేద్దాము, కొంచెంసేపు ఫ్రీగా ఉన్నట్లుంటుంది అని చెప్పేసి డిన్నర్ అయితే ప్రిపేర్ చేసి ఫ్రెష్ అయ్యి వచ్చాను. వాళ్ళ కోసం వెయిటింగ్ అనమాట, పిల్లలు మేము. ఫ్రెండ్ వాళ్ళు అయితే ఇంటికి వెళ్ళిపోయారు. శ్రేయ ఒక్కతి ఉంది ఉండమంటే. తర్వాత రోజు హాలిడేనే కదా ఎలాగూ, అందుకే వీళ్ళు మంచిగా ఆడుకుంటూ ఉన్నారు. డిన్నర్ కోసం అయితే చపాతీ, మార్నింగ్ చేసిన సాంబారు, బీరకాయ చట్నీ చేశాను చపాతీలోకి. ఇంతటితో అయితే ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.